హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేను ఇప్పుడు జైపూర్కి వెళ్తున్నాను అనమాట. ఫ్రమ్కు హైదరాబాద్ టు జైపూర్ అయితే బుక్ చేశారు. అక్కడికి పెళ్ళికి అయితే వెళ్తున్నాం, మా కజిన్ పెళ్ళి అనమాట. చూస్తున్నారు కదా, ఫ్లైట్లో జైపూర్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ వీడియో తీసుకున్నాను అనమాట. అదే ఇక్కడ సెండ్ చేశాను. చూడ్డానికి జైపూర్ విత్ డెజర్ట్స్ చాలా బాగుంటాయి. రాజస్థాన్ కాబట్టి మొత్తం అంతా మనకి డెజర్ట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కోటలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నేను అందుకే మొత్తం ఒకసారి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను. మనం మళ్ళీ జైపూర్ అనేది లీలామహల్ ప్యాలెస్లో పెళ్ళి అనమాట. అది ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిందనమాట. మనకు ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి లీలామహల్ ప్యాలెస్కి. మనకు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. మరి తర్వాత మనం ఫ్లైట్లోంచి దిగిన తర్వాత మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్లో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఫుడ్. ఏ హోటల్ దగ్గర ఆగాలి, తినాలి అనేవన్నీ మనకు వాళ్ళ మెనూలో ఉంటాయి. మొత్తం ఈవెంట్ ఆర్గనైజర్సే చూసుకుంటారనమాట. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే మనకు ల్యాండ్ అయిన తర్వాత మనకు టూరిస్ట్ బస్ అయితే ఎక్కిన తర్వాత మనకు హోటల్ అనేది మనకు లంచ్ టైం అవుతుంది కాబట్టి ఫ్లైట్లో ఆల్రెడీ ఫుడ్ ప్రొవైడ్ చేసి ఉంటారు. మళ్ళీ మనము జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతసేపు చాలాసేపు టైం పడుతుంది అనమాట. మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ టు లీలామహల్ ప్యాలెస్కి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఆ టైంని మేనేజ్ చేసేయడానికి మనకి మొత్తము ఈ ఫుడ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారనమాట హోటల్లో. సో నేను అదే చూపిస్తాను అనమాట. మనకి తర్వాత ఇప్పుడు ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోతుంది. తర్వాత మనము లీలామహల్ ప్యాలెస్కి అయితే టూరిస్ట్ బస్సెస్లో వెళ్తాము. మాకు 2 ఫ్లైట్స్ అయితే బుక్ చేశారనమాట. 2 ఫ్లైట్స్ నుంచి మనం వెళ్ళొచ్చు. మనకి ఏ టైమింగ్ అయితే ఆ టైమింగ్ బస్సు మనం ఎక్కేసి మనము లీలామహల్ ప్యాలెస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫ్లైట్ అయితే ఇంకా స్టాప్ అయిపోయింది. ఇంకా మనము నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో దిగేదామన్నమాట. ఆ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇంకా నెక్స్ట్ ఏ రోజు ఏంటేంటి నెక్స్ట్ అదంతా ఇంకా వీడియోలో చూపిస్తానమాట. మళ్ళీ మొత్తం అంతా ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ మనం జైపూర్లో ల్యాండ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇంకా లగేజ్, బ్యాగ్ షిఫ్టింగ్ ఇవన్నీ మనం మొత్తం బస్సులో ల్యాండ్ అయిన తర్వాత మనకు బస్సులోకి షిఫ్ట్ చేసుకోవాలి. లగేజ్ అంతా ఏ బస్సు ఏంటి అని ట్రాలీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బస్సు ఎక్కేస్తాం అన్నమాట. అది ఇప్పుడు మనం చేసేది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ బుక్ అయింది. లీలామహల్ ప్యాలెస్కి అయితే మనం బస్సులో వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి వెల్కమ్గా ఎలా చెప్తున్నారు. ఫస్ట్ డ్యాన్సెస్ ఉంటాయి. ఇదంతా లీలామహల్ ప్యాలెస్ అనమాట. ఫస్ట్ డ్యాన్సెస్తో అయితే మనకి ఇన్వైట్ చేస్తారు. వెల్కమ్తో అయితే మనకి వెల్కమింగ్గా బాగా